బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై నుంచి డెహ్రాడూన్కు వెళ్తున్న ఇండిగో 65032 విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇండిగో సంస్థ ప్రత్యామ్నాయ విమాన సర్వీసును ఏర్పాటు చేసింది. అలాగే ప్రయాణికులకు విమాన సిబ్బంది అల్పాహారం అందించారు. ఈ వివరాలు ఇండిగో సంస్థ అధికార ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. ఢిల్లీలో ఇండిగో విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ప్రసన్న, ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై నుండి డెహ్రాడూన్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానం 65032 విమానాన్ని పక్షి ఆకాశంలో ఉంటుంది. దీంతో వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇక ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా వారికి అందరికీ కూడా మరో విమాన సర్వీస్ ను వారికి ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికులు అల్పాహారం కూడా అందించినట్లుగా కూడా విమాన సిబ్బంది తెలియజేశారు. ఇక అధికారికంగా ఈ పక్షి ఢీకొన్న ఘటనకు సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు సంబంధించిన అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే దాంట్లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఉంటుంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం వారు గమ్యస్థానానికి చేరుకోవాలి కాబట్టి ఆల్టర్నేట్ గా వేరే విమానాన్ని వారికి ఏర్పాటు చేశామంటూ కూడా ఇండిగో సంస్థ తెలియజేసింది. తరచుగా ఇటువంటి ఘటనలు అనేవి అరైవల్ అయిన తర్వాత ఆకాశం ఉండగానే ఇటువంటి పక్షి ఢీకొన్న ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. అయితే దీని ద్వారా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా వెంటనే ఈ విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ వారికి ఏర్పాట్లు చేశారు. ఇక ప్రజెంట్ దీనికి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏంటనే కోణంలో కూడా, అంటే విమానాన్ని పక్షి ఢీకొట్టిన కేసులో ఇప్పుడు విమానానికి ఫర్దర్ గా దానికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నాయో చూసి సాంకేతిక ఎటువంటి సమస్య తలెత్తకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్ గా ఈ విమానాన్ని మళ్ళీ నెక్స్ట్ త్వరలోనే అందుబాటులో తీసుకొస్తామంటూ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తెలియజేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ముంబై నుంచి డెహ్రాడూన్కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో చాకచక్యంగా పైలట్ అయితే ల్యాండ్ చేయడం జరిగింది విమానాన్ని. అందులో ప్రయాణికులకు అల్పాహారాన్ని కూడా ఇండిగో సంస్థ ఏర్పాటు చేసి మరొక ప్రత్యామ్నాయ ఇండిగో విమానంలో వారిని గమ్యస్థానానికి చేర్చింది.